నెల్లూరు పోలీసు పరేడ్ గ్రౌండ్ లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ జాతీయ పతాన్ని ఆవిష్కరించి గౌరవవందనం స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రగతి సందేశమిస్తూ సీఎం చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమాలు సమపాళ్లలో అందుతున్నాయని తెలిపారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యానికి అనుగుణంగా 20 లక్షల ఉద్యోగాల కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. జిల్లాలో భారీ పెట్టుబడులతో వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎస్పీ అజితా వేజండ్ల, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రధాన ఎన్నికల హామీగా ఉన్న సూపర్ 6 ను సూపర్ హిట్ చేశాం. ప్రతి వర్గానికి, ప్రతి ప్రాంతానికి, ప్రతి కుటుంబానికి, ప్రతి పౌరునికి సాయంగా నిలబడుతూ సంక్షేమ పాలనకి కొత్త నిర్వచనం ఇచ్చిన ప్రభుత్వం మాది. పరిశ్రమలు రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి విజన్తో నెల్లూరు జిల్లా రాష్ట్రంలో పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాల్లో ఒకటిగా ప్రత్యేక గుర్తింపు పొందింది. సముద్ర తీరం, పోర్టులు, జాతీయ రహదారులు, రైల్వే మార్గాలు, విస్తారమైన భూవనరులు, విద్యుత్తు మరియు ఇతర మౌలిక వసతులు అందుబాటులో ఉండటం జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన వాతావరణం కల్పిస్తున్నాయి. పరిశ్రమల ఏర్పాటుతో పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారిస్తుంది. ఈ క్రమంలో జిల్లాలో ఇప్పటికే భారీ, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు పెద్ద ఎత్తున స్థాపించబడి వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని భారీ పరిశ్రమలు, పెట్టుబడులు జిల్లాకు రానుండటంతో నెల్లూరు పారిశ్రామిక ప్రగతికి మరింత ఊతం లభించనుంది. ప్రధాన ఎన్నికల హామీ